9 సంవత్సరాల తరువాత మళ్ళీ నట జీవితానికి వచ్చాడు చిరంజీవి. తన 150వ సినిమా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఉన్నాడు చిరంజీవి. కథ, దర్శకుడు కోసమే 2 ఏళ్లు పైగా నిరీక్షించాడు. సేఫ్ గేమ్ ఆడాలన్న ఉద్దేశంతోనే తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్టైల్, మెగా అభిమానుల ఆశలు, అంచనాలపై బాగా అవగాహన ఉన్న వివి వినాయక్ని ఏరికోరి దర్శకుడిగా పెట్టుకున్నాడు. మాస్, కమర్షియల్ అంశాలన్నీ మేళవించి అభిమానులను అలరించడమే ధ్యేయంగా సినిమా తీస్తున్నాడు చిరు. ఇన్ని చేసినా ఎక్కడో తనకి కొన్ని అనుమానాలు ఉన్నట్లున్నాయి. అందుకే మరింత అతి జాగ్రత్తతో ఈ సినిమా మేకింగ్ విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. వినాయక్ అనుభవం ఉన్న దర్శకుడు. ఏ సీన్ ఎలా తీయాలో తనకు బాగా తెలుసు. ఏ ఎమోషన్ ఎలా పండించాలో ఇంకా బాగా తెలుసు. అయినా సరే చిరు వినాయక్ని పూర్తిగా నమ్మడం లేదన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రతిరోజు రషెస్ని చూసుకుని కొన్ని మార్పులు చెప్తున్నట్ట. సీనియర్ మోస్ట్ డైరెక్టర్ని పిలిపించి రషెస్ చూపిస్తున్నట్ట. మరోవైపు మధ్య మధ్యలో సెట్లోకి వచ్చి నిర్మాతగా రామ్ చరణ్ కూడా తనదైన మార్కు చూపించాలన్న ఉద్దేశంతో సలహాలు, సూచనలు ఇచ్చి పాడేస్తున్నాడట. ఈ సినిమా మొత్తం జెమినీ కిరణ్ కనుసన్నల్లో నడుస్తోంది. జెమినీ కిరణ్ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఊరికే కూర్చోక బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడని టాక్. సీనియర్ కెమెరామెన్ అయిన రత్నవేల్ కూడా షార్ట్స్ తనకి ఇష్టం వచ్చినట్లు పెడుతున్నాడని, వీరంతా తనకు వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం వినాయక్ ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. చిరు భయం వినాయక్ని ఇబ్బంది పెడుతోంది. ఆ మధ్య ఒక ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు 150 సినిమా చేస్తే నేను నటిస్తాను అని అమితాబ్ మాట ఇచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో అమితాబ్ నటిస్తున్నాడని తెలియగానే చిరంజీవి ముంబై ఫ్లైట్ ఎక్కేశాడు. బిగ్ బీని కలుసుకొని ఆయన దగ్గర మాట తీసుకోవాలని, వినాయక్ని అమితాబ్ కోసం ఒక పాత్ర సృష్టించమని చెప్పాడట. తన తమ్ముడు నాగబాబు కూతురు నిహారికకు ఒక అతిథి పాత్ర సృష్టించమన్నాడట. అసలు కథలో లేని ఐటెం సాంగ్ని రీమేక్లో పెడుతున్నారట. ఇవన్నీ చూస్తూ ఉంటే చిరంజీవి తన 150 సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఉంటాడా అనే సందేహం వెలబిస్తున్నారు సినీ పండితులు. వీరంతా తన వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం వినాయక్ ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఈ సినిమా నుంచి బయటపడాలని వినాయక్ భావిస్తున్నాడట. నిజానికి చిరు 150 సినిమా భుజాలను ఎత్తుకోవడం వినాయక్ ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే కొంతకాలం కుదరడం లేదన్నయ్యా అంటూ చెప్తూ కాలయాపన చేశాడట. అయితే అఖిల్ సినిమా డిజాస్టర్ అవడం, చిరు మరీ బలవంతం చేయడంతో కత్తి రీమేక్ని తలకెత్తుకోక తప్పలేదు. ఇలాంటి సన్నివేశాలను హ్యాండిల్ చేయడం కత్తి మీద సామే. దానిని ఎంత తెలివిగా దాటుకుని వస్తాడో చూడాలి. ఆఖరికి ఈ సినిమాలో ఐటమ్ గర్ల్గా క్యాథరిన్ స్థానంలో లక్ష్మీరాయ్ని తీసుకురావడం వెనక కూడా చరణ్ మాస్టర్ మైండ్ ఉందని సమాచారం. క్యాథరిన్ అయితే బాగుంటుంది అనే వినాయక్ ఆలోచనకు ముందు చరణ్ అంగీకరించిన చివరి క్షణాల్లో క్యాథరిన్ని పక్కన పెట్టాడు. క్యాథరిన్ డ్యాన్స్ సరిగ్గా చేయలేదని సాకు చూపి ఆమెను తొలగించి లక్ష్మీరాయ్ని చివరి క్షణాల్లో దింపాడని తెలుస్తోంది. చరణ్ అతి చొరవ అటు వినాయక్కి నచ్చడం లేదని, ఐటమ్ సాంగ్ విషయంలో కూడా వినాయక్ గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. ఇది వరకు చరణ్ సినిమా అనగానే చిరు ప్రమేయం ఉండేది. చిరు కూడా ఇలానే అన్ని విషయాల్లో కలగజేసుకునేవాడు. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిందన్నమాట.